కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యములోనికి బైబిల్ స్టడీలోకి వెళ్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులను చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మీరు చూపించిన మీ అత్యంత కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులను చెల్లిస్తున్నా. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇదిగో ఇలాగ లైవ్లో బైబిల్ స్టడీని మా ప్రభా ధ్యానపూర్వకంగా లేవియా కాండము మరియు ప్రత్యక్షపు గుడారములో నుండి అనేకమైన అంశాలు ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇంటి శ్రేష్టమైన కృపను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ బైబిల్ క్లాస్లో మీరు మా మధ్యలో ఉండండి, మీరే మహిమ పొందుమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ బైబిల్ స్టడీలో మనమందరం కూడా దేని గురించి ధ్యానం చేస్తున్నామంటే లేవియా కాండాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. లేవియా కాండములో బలులు, లేవియా కాండములో అర్పణలు, లేవియా కాండములో పండుగలు. లేవియా కాండాన్ని దేవుడు రాయించడానికి ఉద్దేశం ఏంటంటే ఆరాధన చేసే పద్ధతి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఆరాధన చేసే విధానాన్ని ప్రతి మానవుడు గుర్తెరిగిన వాడై ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. ఈ ఆరాధన క్రమాన్ని పాత నిబంధన కాలంలో లేవీలు దాన్ని ఎలా ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని, లేవీలకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చారు కనుక లేవీ గోత్రం మీద యాజకులుగా నియమింపబడినటువంటి ఆ గోత్రం మీదనే ఒక పుస్తకం రాయబడింది. ఆ పుస్తకమే లేవియా కాండము. లేవియా కాండంలో వ్రాయబడిన ప్రతి అంశము చాలా విలువైనది. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, లేవియా కాండంలో బలులు, మిగిలిన విషయాలు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ అసలు ఎక్కడ జరుగుతాయి? ప్రత్యక్షపు గుడారంలో జరుగుతాయి కదా. ప్రత్యక్షపు గుడారం గురించి మనం అర్థం చేసుకొని దాని తర్వాత బలులు, దాని తర్వాత పండుగలు, వాటి గురించి కనుక మనం ధ్యానం చేయగలిగితే తప్పకుండా లేవియా కాండం గురించి పరిపూర్ణమైన అవగాహన మరియు జ్ఞానము తప్పకుండా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రత్యక్షపు గుడారంలో ఉన్న 7 ప్రాముఖ్యమైన వస్తువులు. కొంతమంది మందసము, కరుణాపీఠాన్ని కలిపి ఒకే వస్తువు అంటారు. కొంతమంది మందసము ఒకటి, దాని మీద దేవుడు దిగి వచ్చి రావడానికి ఏర్పాటు చేసుకున్న ఆ మూత, అదే కెరూబులతో చేయబడినటువంటి అది దేవుని సింహాసనంగా, దేవుడు దిగి వచ్చే స్థలంగా, అనగా 7 వస్తువులుగా భావిస్తారు. అయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని గురించి ధ్యానం చేశాం. ఆవరణంలో ఉన్నటువంటి గంగాలాన్ని గురించి ధ్యానం చేశాం. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెల బల్ల గురించి ధ్యానం చేశాం. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీప స్తంభాన్ని గురించి మనము ధ్యానం చేశాం. ఈరోజు మన అంశము పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ధూప వేదిక. ఈ ధూప వేదిక గురించి 2 క్లాసెస్, ఈరోజు ఒక భాగం, మరలా శనివారం ఇంకొక భాగాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 30వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా చూడండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ స్థలంలో ఉంచబడవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువు, దానిని ధూప వేదిక అన్నాం. ఇక్కడ ధూపం వేస్తాం, తద్వారా దేవుడు ఆ ధూపములో నుండి తన ప్రజలతో మాట్లాడతాడు. చాలా శ్రేష్టమైన విషయాలు ఈరోజు నేను మీకు క్లుప్తంగా కొద్ది సమయంతోనే నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 4 ప్రాముఖ్యమైన అంశాలు. 1 ధూపవేదిక, 2వది
ధూపార్తి, మూడవది ధూప ద్రవ్యములు, నాలుగవది ధూపము. ఈ 4 విలువైనటువంటి అంశాల గురించి 2 రోజులు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకటి ధూప వేదిక, రెండవది ధూపార్తి, మూడవది ధూప ద్రవ్యములు, నాలుగవది ధూపము. ఈ 4 గురించి ఈ 2 దినాలు ఈ అంశాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన ఈ ధూప వేదిక నిర్మాణము, ఇది తుమ్మకర్రతో చేయబడినది. తుమ్మకర్రకు ఉన్నటువంటి ప్రత్యేకత గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండవది తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ బలిపీఠము. వీటి కొలతలు సహజంగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, వాటి వివరణలన్నీ బైబిల్లో చూస్తూ ఉంటాం. నేను పైన మీకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మీకు వివరిస్తాను. తుమ్మకర్రతో తయారు చేయబడింది, దానిపైన బంగారపు రేకుతో దాన్ని పోతపోయబడింది. ఒకటి తుమ్మకర్రను వినియోగించారు, రెండవది బంగారాన్ని వినియోగించారు. బంగారాన్ని గురించి మీకు చాలాసార్లు నేను వివరించాను. బంగారం హోలీనెస్, పరిశుద్ధతకు సాదృశ్యం. రెండవది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హోలీ ప్రెజెన్స్, ఆయన పరిశుద్ధ సన్నిధికి సాదృశ్యం. బంగారము మూడవది హోలీ ప్రెజెన్స్ అయితే, నాలుగవది హిజ్ డివినిటీ, ఆయన దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఇలాగున బలిపీఠాన్ని తుమ్మకర్రతో తయారు చేసి దానిని దేవాతి దేవుడు బంగారు చేత కప్పమన్నాడు. అయితే ఈ బలిపీఠాన్ని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటను చెప్పాడు. ఏంటిది అంటే, ఈ బలిపీఠానికి 4 మూలల 4 కొమ్ముల ఆకారాన్ని దేవుడు తయారు చేయమన్నాడు. దానికి కూడా బంగారముతోటే, పై నుండి కింద వరకు బంగారముతోటే చేయవలను. కొమ్ములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 4 కొమ్ములు ఉన్నాయి. దాని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొమ్ముల గురించి కూడా అంశము మన మధ్యలోకి వస్తుంది. అయితే తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ బలిపీఠము, బంగారము చేత పోతపోయబడినటువంటి ఈ ధూపవేదిక అనే బలిపీఠము, 4 ఉంగరాలు, అటుపక్కన 2 ఇటుపక్కన 2, దానిని తుమ్మకర్రతో 2 మోతకర్రలు, దానిని బంగారము చేత పోతపోసినటువంటి 2 పోతకర్రలు. ఇప్పుడు ఈ బలిపీఠము చాలా విలువైనటువంటిది. ఈ ధూప వేదికను గురించి, అసలు ఈ ధూప వేదికకు ఉన్నటువంటి పేర్లు, నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ధూప వేదికకు ఇంచుమించు 5 పేర్లు నేను పెట్టగలిగాను. ధ్యానపూర్వకంగా ధ్యానిస్తున్నప్పుడు నా మనస్సులో కలిగిన ప్రేరేపణల ద్వారా ఈ ధూప వేదికకు 5 పేర్లు నేను పెట్టడం జరిగింది. 5 సాదృశ్యాలు నేను ముందు పెడతాను. రేపు ధూప ద్రవ్యము, ధూపార్తి, ధూపము, ఈ 3 అంశాల గురించి రేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ధూప వేదిక. బైబిల్ గ్రంథంలో నుండి ఈ ధూప వేదికకు ఉన్నటువంటి మొట్టమొదటి విలువైనటువంటి పేరు ఏంటిది అంటే, ప్రార్థన బలిపీఠము, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అన్నాడు. దీనిని ప్రార్థన బలిపీఠము. జాగ్రత్తగా వినండి. ధూప వేదికకు దాని పోలికలు, లేకపోతే దాన్ని మరొక రకంగా ఏమని మనం పిలవచ్చు? 5 పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 5 పోలికలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది, ఈ ధూప వేదిక ప్రార్థన బలిపీఠానికి సాదృశ్యంగా కనపడుతుంది. అందుకనే కీర్తన గ్రంథంలో అంటాడు, యో ప్రభువా, మా జీవితం అంతయు కూడా విరిగి నలిగిన హృదయాలతో మేము నీ సన్నిధికి వచ్చాము, మా ప్రార్థన ధూపము వలె అన్నాడు. మన ప్రార్థన ధూపము వలె అన్నాడు. కాబట్టి మనం మోకరించి ప్రార్థన చేసే ప్రతి స్థలము ఒక బలిపీఠం అయితే, ధూపములాగా లేచే మన ప్రార్థన అనుభవాలు
ఈ ప్రార్థన బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. ప్రార్థన బలిపీఠం, ఆల్టర్ అనేటువంటి పదానికి ALTAR, ఆల్టర్ అనే పదానికి నేను వివరణ ఇస్తాను. ఏ అంటే అనాయింటింగ్ అని అర్థం. బలిపీఠాన్ని గురించి నేను 5 విషయాలు. ప్రార్థన బలిపీఠం ఒకటి పేరైతే, ఈ ప్రార్థన బలిపీఠం, అసలు బలిపీఠం అంటే ఏంటి? 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటి విలువైనది ఏంటంటే అభిషేకము, అనాయింటింగ్. దేవుని సన్నిధిలో అట 2 వ్యక్తులు దేవునిని అభిషేకం చేస్తున్నారట. ఒకానొక సందర్భంలో యేసు ప్రభుల వారు సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను నీ ఇంటికి వచ్చాను కదా, కాళ్ళు కడుక్కోవటానికి నాకు నీళ్లు ఇచ్చావా, నూనెతో నా తల అంటావా? దేవుడు అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము దేవుణ్ణి అభిషేకించాలి. ఆల్టర్ అనే పదంలో అనాయింటింగ్, దేవుణ్ణి అభిషేకం చేయాలి. ఎప్పుడు? నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభు అంటాం కదా. మనము ప్రార్థన బలిపీఠం దగ్గర చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మన స్తుతులతో ఆయన ఏమై ఉన్నాడో ఆయనను కొనియాడుతూ, ఆయనను ఘనపరుస్తూ మనమే ప్రభువుని స్తుతులతో అభిషేకం చెయ్యాలి. మోకరించగానే నీ అవసరతలు చెప్పొద్దు, ముందుగా నీ దేవుణ్ణి కొనియాలి. ఎవరికైనా ఏదైనా అవసరతతో ఎవరింటికైనా వెళితే మనం ముందు, అమ్మ బాగున్నారా, అమ్మ ఎలా ఉన్నారు, చాలా బాగుంది మీ చీర, మీ ఇల్లు చాలా బాగుంది అని ముందుగా ఎలాగైతే వారిని గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన తర్వాత మన అవసరతలు ఎలాగైతే తెలుసుకుంటామో, అలాగే దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రభువుని మన స్తుతులతో ఘనపరుస్తూ ఆరాధన చేస్తూ ప్రభువుని స్తుతుల ద్వారా అభిషేకించాలి. అది దేవుడు కోరుకుంటాడు. సీమోను ఇంటికి వచ్చినప్పుడు దేవుడు అదే అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చాను కదా, నూనెతో నా తల అంటావా? ఆరాధనతో, స్తుతులతో ముందు మనం ప్రభువుని అభిషేకించాలి. రెండవది, ఆల్టర్లో ఎల్ అనే పదానికి లీనింగ్ ఆన్ గాడ్. ప్రార్థన చేసే మనము దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఆధారపడటం అంటే ఆయన మీదే విశ్వాసం ఉంచాలి, ఆయన మీదే ఆధారపడాలి. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు ప్రభువా, నీవే సహాయం చేయగలిగిన వాడు, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు ప్రభువా అని ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన మీద హన్నావలే ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసే వ్యక్తి మొట్టమొదటిది అభిషేకించాలి స్తుతుల ద్వారా. రెండవది ఆయన మీద ఆధారపడాలి. ప్రార్థనకు ఉండాల్సిన అంశాలు. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్ లేదా టచ్. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు ఆయన కొండ మీద, రూపాంతర కొండ మీద, దానినే తాబోరు పర్వతం అంటారు. యేసు ప్రభుల వారు ప్రార్థించిన ప్రతి సమయంలో ఆయన రూపాంతరము చెందేవాడట. ఆయన దేహము రూపాంతరము చెందేదట. అప్పుడు దేవుడు అడగక ముందే దేవదూతలు కిందికి వచ్చి పరిచర్య చేశాయి. జాగ్రత్తగా గమనించండి. నువ్వు చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించాలి. ఇట్ షుడ్ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని తాకే అనుభవముతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, ట్రాన్స్ఫర్మేషన్ ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఈ అనే పదానికి, మళ్ళా ఏ అనే పదానికి అర్థం ఏంటంటే అష్యూరెన్స్. అష్యూరెన్స్. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీకు ఒక నిశ్చయతను కలిగించే రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఆల్టర్ అనే పదానికి ఒకటి మనం స్తుతులతో అభిషేకించాలి ప్రార్థనలో. రెండవది ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
మూడవది రూపాంతరము చెందుతూ ప్రార్థన చేయాలి. నాలుగవది నిశ్చయత, ఆయనే నాకు సహాయం చేయగలడు అనే నిశ్చయత, నిరీక్షణ కలిగిన వారంగా ప్రార్థన చేయాలి. ఆర్ అనే పదానికి రెస్టోరింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే మరలా ఒక్కసారి ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో దేవునితో సహవాసం. వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. ఆయన నీతో మాట్లాడాలి, నీవు ఆయనతో మాట్లాడాలి కదా. రిలేషన్షిప్ అంటే ఒక వైపు నుండి ఉండదు, రెండు వైపుల నుండి ఉంటుంది. అంటే ప్రార్థన చేసిన ముగింపులో ఈ మాట విలువైనటువంటిది. రెస్టోరేషన్ డిపెండ్స్ ఆన్ వెయిటింగ్ ఆన్ గాడ్. దేవునితో మన రిలేషన్షిప్, దేవునితో మన సహవాసం దేని మీద ఆధారపడుతుంది తెలుసా? కనిపెట్టి ఎదురు చూచే అనుభవం మీద ఆధారపడుతుంది. ప్రార్థన చేయగానే ముగించేస్తాం, ఆమేన్ అంటాం. నీ అవసరత తెలియచేయగానే ఆమేన్ అంటాం. అలా అనకూడదు, కనిపెట్టాలి. ఆయన నీతో మాట్లాడతాడేమో ఎదురు చూస్తున్నావా? ఆయన నీతో మాట్లాడతాడేమో, నువ్వు మాట్లాడటానికి ఆయనకి సమయం ఇవ్వకపోతే ఎలా? ధూప వేదికకు ఉన్నటువంటి మొట్టమొదటి విలువైనటువంటి పేరేంటంటే అది ప్రార్థనా బలిపీఠం. అక్కడికి వచ్చి ప్రార్థన చేసే మనము ప్రార్థన చేసి మన అవసరతలు తెలియచేసి వెళ్ళిపోకూడదు. చివరిది రిలేషన్ బిల్డింగ్ కోసం మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. we should wait on God. ఇది మొదటి విషయం. ధూప వేదికకు ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే ప్రార్థన బలిపీఠం. నా ప్రార్థన ధూపము వలె అన్నాడు కదా. మన ప్రార్థన బలిపీఠానికి మనం మోకరించి ప్రార్థన చేసే ఆ బలిపీఠాలకు సాదృశ్యంగా ధూప వేదిక ఉన్నది. ఇది మొదటిది. రెండవ విలువైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తా. ధూప వేదికకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఒకటి ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, రెండవది ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్. రెండవది విలువైన మాట, జాగ్రత్తగా వినండి. ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్, కాపాడే బలిపీఠము. మనలను కాపాడే బలిపీఠము ఈ ధూప వేదికకు ఉన్నటువంటి మరొక పేరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ధూప వేదికకి 4 ప్రక్కల 4 కొమ్ములు ఉన్నాయి. సహజంగా 4 దేనికి సాదృశ్యంగా మనం చూస్తామంటే సిలువకు కొట్టబడిన 4 మేకులకు సాదృశ్యంగా మనము చూడగలం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారు తన ముందున్నటువంటి కెరూబులను గురించే కానీ ధ్యానం చేస్తున్నాం, లేదా యెహెజ్కేలు గ్రంథములో మనము చూచిన మొదటి అధ్యాయంలో చూసినటువంటి ఒక రూపానికే కానివ్వండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలను కానీ ఎవరికి పోలికగా ఉన్నాయంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. క్రీస్తు యొక్క 4 రూపాలకు 4 కొమ్ములు సాదృశ్యంగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోగలిగితే కనుక, మీరు ప్రార్థన చేస్తే, ధూప వేదిక కనుక మీ గృహాల్లో ఉండగలిగితే, నా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టు నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తప్పక కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధూప వేదిక ఒకటి ప్రార్థనా బలిపీఠానికి సాదృశ్యమైతే, రెండవది కాపాడే బలిపీఠము, ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్. 4 ప్రక్కన ధూప వేదికకు 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ములు కూడా దేవుని 4 స్వరూపాలకు సాదృశ్యం. దేవుడు ఈ 4 స్వరూపాలను ఎందుకు అలాగూ తనకు పోలికగా ఎందుకు చేసుకున్నాడు కదా. మనం చూస్తే ఒకటి మానవ స్వరూప్యము, రెండవది ఎద్దు ముఖము, మూడవది ఈగ అంటున్నాడు, ఈగ కదా, గ్రద్ద స్వరూపము, నాలుగవది సింహము యొక్క స్వరూప్యం. ఒకటి సింహ స్వరూపము, రెండవది గ్రద్ద ఈగ స్వరూప్యము, మూడవది ఎద్దు స్వరూప్యము, నాలుగవది మానవ స్వరూప్యము. ఈ నలుగురికి ఈ 4 రూపాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈ 4 రూపాలకు ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటిది అంటే, ఎద్దు అది సాధువైనట్టుగా ఉండొచ్చు, అది చాలా మృదువుగా ఉండొచ్చు, అది చాలా పరిచర్య చేయొచ్చు, అది తను తాను తగ్గించుకొని ఉండొచ్చు. కానీ తన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే, తన జన్మించినటువంటి తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే, దూడ జోలికి ఎవరైనా వస్తే, తల్లిగా కానీ
కానీ ఈ ఎద్దు ఏం చేస్తుందో తెలుసా? అది కొమ్ములతోటి పొడవటానికి ముందుకు వెళుతుంది. గ్రద్ద తన పిల్లలను కాపాడుకుంటుంది, సింహము తన పిల్లలను కాపాడుకుంటుంది, మానవుడు వారి పిల్లలను కాపాడుకుంటారు, పశువులు వారి పిల్లలను కాపాడుకుంటాయి. జాగ్రత్తగా గమనించండి, ఈ 4 స్వరూప్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాటి పిల్లలను అవి కాపాడుకుంటాయి. ఎందుకు ఈ 4 రూపాలకి సాదృశ్యం అంటున్నానంటే, దేవుడు ఆయన పిల్లలమైన మనలను విడిచిపెట్టడు. ఆయన పిల్లలమైన మనలను ఎప్పుడు కాపాడే దేవుడు, ఎప్పుడు సంరక్షించే దేవుడు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు. అందుకోసమే దేవుడు అంటాడు, నేను మిమ్మును కాపాడటానికి నా యందు భయభక్తులు గలవారైన మీ చుట్టూ నా దూతలను కావలిగా ఉంచుతున్నాను. 121వ కీర్తన అంతా కూడా కాపాడుటను గురించి వ్రాయబడింది కదా. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎలాగూ కాపాడుతూ వచ్చాడు తెలుసా? పగలు మేఘస్తంభంగా కాపాడుతూ వచ్చాడు, రాత్రి అగ్నిస్తంభంగా కాపాడుతూ వచ్చాడు. అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే కాపాడటానికి సాదృశ్యంగా ఉంది. ఈ కొమ్ములు అది పశువుల కొమ్ములే కానివ్వండి, లేకపోతే జంతువుల కొమ్ములే కానివ్వండి, దేని కొరకు కొమ్ములు ఉంటాయి తెలుసా? తన మీదికి వస్తున్నటువంటి శత్రువు నుండి కాపాడుకోవటానికి కదా. తన బలాన్ని, కొమ్ము బలానికి సాదృశ్యం, కొమ్ము రక్షణకు సాదృశ్యం, కొమ్ము అనేక విషయాలకు బైబిల్ గ్రంథంలో సాదృశ్యంగా పోలికలుగా ఉంది. వాటి వివరణ కాదు, కానీ కొమ్ము కాపాడుటకు సాదృశ్యంగా ఉంది. బలిపీఠానికి, ఈ ధూప వేదికకు 4 వైపులా 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 వైపుల 4 కొమ్ములు దేవుని 4 స్వరూప్యాలకు సాదృశ్యంగా ఉంది. ఈ 4 స్వరూప్యాలైనటువంటి దేవాతి దేవుడు ఆయన మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. అది నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టాడు, కష్టంలో ఉన్నా నిన్ను విడిచిపెట్టాడు, బాధలో ఉన్నా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎంతగా కాపాడుకునే దేవుడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక రోజునంట కొంతమంది కదా జంతువుల గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు తాబేలు గురించి రీసెర్చ్ చేయాలి అని అనుకున్నారు. ఈ తాబేలు గురించి రీసెర్చ్ చేయాలనుకొని ఒక సముద్ర తీరానికి వెళ్ళారు. ఆ సముద్ర తీరమున విస్తారమైన తాబేళ్ళట ఒక సీజన్ వస్తుంది. ఆ సీజన్ లో తాబేళ్ళు విపరీతంగా వస్తాయట. ఆ సముద్రం నుంచి బయటకు వచ్చి సముద్రం ఒడ్డున ఇసుకను తవ్వి గుడ్లన్నింటిని పెట్టి మళ్ళీ ఇసుకను కప్పేస్తాయట. ఈ అడవిలో ఉన్నటువంటి కొన్ని నక్కలు, కొన్ని చిన్న చిన్న జంతువులు వచ్చి గుడ్లన్నిటిని పాడు చేస్తున్నాయి, తినేస్తున్నాయి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు దానికి పెద్ద ఫెన్సింగ్ పెట్టేశారట. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఏం చేశారంటే, ఫెన్సింగ్ యువతలో ఉండి ఫెన్సింగ్ అవతల జరుగుతున్నటువంటి దృశ్యాలను కెమెరాలో, వీడియోలో చిత్రీకరించారు. జాగ్రత్తగా వినండి. సముద్రంలో నుండి తాబేళ్లు వచ్చాయి, ఒక గుంటను కాళ్ళతో తవ్వాయి. దాదాపు ఇంచుమించు చాలా గుడ్లు ఒకటి తర్వాత ఒకటి గుడ్లు ఆ గుంటలో పెట్టేసిన తర్వాత అది మరలా తిరిగి దాన్ని కప్పేసింది. జాగ్రత్తగా వినండి. దాని కడుపు నిండా గుడ్లు ఉన్నాయి, దాని పొట్ట నిండా గుడ్లు ఉన్నాయి. గుడ్లన్నిటిని పెట్టేసింది. దానిలో రక్తము కారిపోయింది. అది ఎంతో వేదనకు గురైంది, ఎంతో బాధకు గురైంది. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే తల్లి ఎంత వేదన పడుతుందో అలాగే ఇవి గుడ్లన్నిటిని పెట్టి అలాగున ఆ బాధలో కూడా వాటిని ఇసుకనంతటిని మరలా సమకూర్చి ఆ గుడ్ల మీద అంతా కప్పేసి ఏమీ తెలియనట్టు తన కాళ్ళతో, తన చేతులతోటి అది ఇసుకను ఇలా 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 అనేసింది. ఎందుకో తెలుసా? ఇక్కడ గుడ్లు పెట్టానని ఎవరు గుర్తుపట్టకూడదని. అంతటితో వదిలివేయకుండా ఈ తాబేలు పక్కన ఇంకొక స్థలం దగ్గరికి వెళ్ళి మరలా గుడ్డ తవ్విందట. అప్పటికే గుడ్లు పెట్టింది, అప్పటికే దానిలో రక్తస్రావం జరిగింది, అప్పటికే అదంతా కప్పివేసింది. మరలా తిరిగి పక్కన ఇంకో స్థలం దగ్గరికి వెళ్ళి గుడ్లు మరలా తిరిగి తువ్వేసింది. ఓపిక లేకపోయినా త్రవ్వి మరలా ఉట్టిగే కప్పేసింది. ఎందుకో తెలుసా? ఏదైనా జంతువులు చూస్తే గుడ్లు ఇక్కడ తాబేలు పెట్టింది అని గుర్తుపట్టడానికి అలాగు తవ్వి మళ్ళా ఇసుక కప్పినట్టు ఏదో చేసేసి ఓపికతోటి వెళ్ళిపోయింది. ఒక జంతువే, ఒక తాబేలే తన గుడ్లను కాపాడుకోవటానికి అంత జాగ్రత్త పడితే తన స్వారూప్యములో, తన పోలికలో
మనలను సృజించిన మన దేవుడు ఆయన ఎంత జాగ్రత్త పడతాడండి. అందుకనే మనలను కాపాడే దేవుడు ఆయన. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి పక్కన ఎంతమంది పడినా, నీ ఎడమ పక్కన ఎంతమంది కూలిపోయినా, నా దేవుడు నీ చెయ్యి విడువడు, నిన్ను నిలబెట్టి కాపాడే దేవుడై ఉన్నాడు. నీ రాకపోకల్లో నిన్ను కాపాడతాడు, నీ ఆత్మీయ స్థితిలో నిన్ను కాపాడే దేవుడు కనుక అందుకే దానికి సాదృశ్యంగా ఈ బలిపీఠానికి 4 పక్కల 4 కొమ్ములను దేవుడు అక్కడ ఉంచినట్టు మనము చూడగలము. అంత మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే 4 అనేటువంటిది చాలా విషయాలకు సాదృశ్యంగా ఉంది. అందులో ఈ 4 దేనికి సాదృశ్యం అంటే శక్తికి సాదృశ్యంగా ఉంది. 4 పక్కల 4 కొమ్ములు. 4 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో 1, 2, 3, 4 ఇలా ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క పోలిక ఉంది. అందులో 4 అనేటువంటి సంఖ్య శక్తికి సాదృశ్యంగా ఉంది. 1 దేవుడి శక్తికి సాదృశ్యంగా ఉంది. ఈ 4 ఎలాంటి శక్తులకు సాదృశ్యమో తెలుసా? 1 సృష్టించే దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంది. 2వది శాసించే శక్తికి సాదృశ్యంగా ఉంది. 3వది మార్చే శక్తికి సాదృశ్యంగా ఉంది. 4వది కాపాడే శక్తికి సాదృశ్యంగా ఉంది. 4 శక్తులకు సాదృశ్యంగా ఉంది. 1 సృష్టించే శక్తి, నా దేవుడికి తప్ప లోకంలో ఎవరికి లేదు. శాసించే శక్తి, శాసనములు శాసించే శక్తి, ఇది నా దేవుడికి తప్ప లోకంలో ఎవరికి లేదు. 3వది మార్పు తెచ్చే శక్తి, నా దేవుడికి తప్ప ఎవరికి లేదు. 4వది కాపాడే శక్తి, లోకములో ఎవరు నిన్ను కాపాడరు. ఒకవేళ దెయ్యం పట్టిన వారిని ఎవరైనా చూస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా, ఈ ప్రాణం నాకు కావాలి. సాతాను శక్తులు అపవాది చేత పీడించబడుతున్నారు, ప్రాణాలు తీసుకుంటారు. నా దేవుని శక్తి మనలను కాపాడే శక్తి అయ్యున్నది. ఈ ధూప వేదిక 5 రకాల విషయాలకు సాదృశ్యంగా ఉంది. 1 ప్రార్థనా బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. 2వది ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్, కాపాడే బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే ఈ ధూపార్తులు తీసుకొని ఆనాడు మోషే ఆజ్ఞాపించిన రీతిగా తెగులుకు ప్రజలకు, చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలోనికి ఈ ధూపార్తిని తీసుకొని, ఆ ధూపాన్ని తీసుకొని ఎవరు వచ్చారో తెలుసా? అహరోను నిలబడగా తెగులు ఆగిపోయింది. ఈ ధూప వేదిక మీద నుండి తీసుకొచ్చినటువంటి ధూప ద్రవ్యములు అందులో వేసి తీసుకొచ్చి అలాగున నిలబడగా జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆనాడు శాపము ఆగిపోయింది. ఈనాడు ప్రార్థన శాపాన్ని ఆపివేస్తుంది. 2వది మనలను కాపాడే దేవుడే ఈ శాపాన్ని ఆపివేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఆయన తప్ప వేరొకరు లేరు. ఇది 2వది. ధూప వేదిక 1 ప్రార్థన బలిపీఠానికి సాదృశ్యం. 2వది కాపాడే బలిపీఠం అంటే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. 2వది ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్. 3వ మాటని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ బలిపీఠము ఆల్టర్ ఆఫ్ కీ. జాగ్రత్తగా వినండి. ఆల్టర్ ఆఫ్ కీ అనగా తాళపు చెవి బలిపీఠంగా సాదృశ్యంగా కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లేవియాకాండము 16వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదివితే, పరిశుద్ధ స్థలములో ధూప వేదిక మీద ధూపం వేసిన తర్వాత పరిశుద్ధ స్థలం అంతా ధూపం చేత నింపబడాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అంతా ధూపం చేత నింపబడిన తర్వాత ఈ ధూపార్తిని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి తెరను కొద్దిగా జరిపి లోపలికి వెళ్ళి అక్కడ కూడా ధూపము చేత నింపాలి. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. పరిశుద్ధ స్థలం అంతా ధూపం అంటే పొగ చేత కమ్మబడాలి. అతి పరిశుద్ధ స్థలములో కూడా ఈ ధూపము చేత కమ్మబడాలి. అప్పుడే నీవు దేవుని స్వరాన్ని వినగలవు. జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూప వేదిక మీద నుండి ధూపం వచ్చి ఆ గదంతా నింపబడాలి. అప్పుడే నువ్వు అవతల గదిలోనికి నువ్వు వెళ్ళగలవు. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే ధూపము వేయబడాలి. ధూపము వేయబడకుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళటానికి వీలు లేదు. అందుకే
ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు యేసు ప్రభుల వారు శిలువలో వేదనతో నీ కొరకు పలికిన మాట ఒక ప్రార్థన, నా కొరకు పలికిన మాట ఒక ప్రార్థన. ఆయన శిలువలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శిలువలో ప్రార్థన చేయగా అక్కడ దేవాలయపు తెర రెండుగా చినిగిపోయి ప్రతి వ్యక్తికి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము దొరికింది. జాగ్రత్తగా వినండి, ధూపము వేయబడకపోతే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము లేదు. అందుకే ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యంగా ఉందంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి ఒక కీ లాంటిది, ఒక తాళపు చెవి లాంటిది కదా. అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామం పేత మీరు కూడుకొని ప్రార్థన చేస్తారో అప్పుడు ఏది బంధిస్తే నేను బంధిస్తానన్నాడు, ఏది విప్పితే అది విప్పుతానన్నాడు. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? విప్పే శక్తి కలగదు. ప్రార్థనకున్న శక్తి ఏం తెలుసా? బంధించే శక్తి ఉంది. అలాగే ఈ ధూప వేదికకున్న శక్తి ఏంటో తెలుసా? ఆ ధూప వేదిక మీద ధూపం వేయగా ధూపము చేత పరిశుద్ధ స్థలం అంతా నింపబడితేనే కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేవు. దానితో పాటు ధూపార్తిని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలా. ఈ ధూపార్తిలో ఏమేమి ఉంటాయో తెలుసా? పరిశుద్ధ స్థలంలో వేసినటువంటి ధూప వేదిక మీద ఉన్నటువంటి ఆ ధూపార్తిలో ఉన్నటువంటి ఆ మండుతూ ఉన్నటువంటి ధూప ద్రవ్యములను, ఆ పొగను నిప్పులను, అక్కడ కొంత పట్కా లాంటి ఉంటుంది, దానితో తీసుకొని ఈ ధూపార్తిలో వేసుకొని ఆ పొగతో ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ధూపార్తి లేకుండా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఒక చేత ధూపార్తిని పట్టుకోవాలా, మరొక ప్రక్కన ఏం చేయాలో తెలుసా? రక్తాన్ని తీసుకొని వెళ్ళి 4 కొమ్ములకు పుయ్యాలి, దాని మీద స్ప్రింకిల్ చేయాలి ఏడాదికి ఒకసారి. జాగ్రత్తగా గమనించండి, ఈ లోతైన విషయాలని జ్ఞాపకం చేయట కానీ ధూపార్తి లేకుండా ఎవరికి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము లేదు. ఈ ధూపార్తి ఒక తాళపు చెవి లాంటిది. ఈ రోజున ధూపార్తి అంటే ప్రార్థన, ధూప వేదిక అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. నీ ప్రార్థన ఒక తాళపు చెవి. ప్రార్థన ద్వారా నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలి. నా దేవుడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి నీ కొరకు నా కొరకు చేస్తున్న విజ్ఞాపన, ఆ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన ద్వారానే మనందరికీ ఆయన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని రాజ్యములోనికి ప్రవేశము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధూప వేదిక ఒకటి ప్రార్థన బలిపీఠానికి సాదృశ్యం, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. రెండవది ఈ ధూప వేదిక ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్, కాపుదలకు సాదృశ్యం. మూడవది ఈ ధూప వేదిక ఆల్టర్ ఆఫ్ కీ, అంటే మనము దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఈ ధూప వేదికే ఒక తాళపు చెవి లాంటిది. ఇది మూడవ ప్రాముఖ్యమైనటువంటి అంశము. నాలుగవ ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యంగా ఉంది? నాలుగవ విలువైన అంశం ఏంటో తెలుసా? ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. దేవుడు అంటాడు దీని మీద దహన బలికి సంబంధించింది కానీ వేరొకటి ఏది కూడా దీని మీదకి తీసుకొని రావద్దు, కానీ దీని మీదకి తీసుకొచ్చేవి కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. అవే ధూప ద్రవ్యములు. నిర్గమకాండములో నుంచి 30వ అధ్యాయము 34వ వచనములో ఈ విలువైన వస్తువులను గురించి లేదా విలువైనటువంటి ఈ ధూప ద్రవ్యములను గురించి వ్రాయబడినటువంటి మాటలు. 5 కలయికలలో సమపాలముగా తీసుకున్నటువంటి 5 విలువైనటువంటి వాటితోటి ధూప ద్రవ్యము తయారు చేయబడుతుంది, సిద్ధము చేయబడుతుంది. ఈ 5 గురించి, ధూప ద్రవ్యం గురించి చరిత్రకారులు చేస్తారు. ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు కలిపినటువంటి ఆ ధూప ద్రవ్యము ఈ రోజు వరకు కూడా ఎవరు తయారు చేయలేకపోయారట. వాటికి విలువైనటువంటి కొన్ని స్పీషియస్ అవి దొరకట్లేదట. అవి ఎలా దొరికినాయో తెలియదు. ఆ రోజున దేవుని చిత్తం ఏంటో తెలియదు, కానీ అవి 5 విలువైనటువంటి, అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క. అంత మాత్రమే కాదు, స్వచ్ఛమైన సాంబ్రాణి అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు ప్యూర్ స్పీషియస్ అన్నాడు. అంటే స్వచ్ఛమైనటువంటి కొన్ని సుగంధ ద్రవ్యములట. అవి ఎక్కడా దొరకట్లేదట. ఇప్పటికీ ఎక్కడా కొన్ని ఆ కలయికలు ఎక్కడా దొరకట్లేదట.
జాగ్రత్తగా గమనించండి. ఈ 5 విలువైనటువంటి ధూప ద్రవ్యములు విలువైన మన జీవితానికి సాదృశ్యం. 5వ సంఖ్య ఆయన కృపకు సాదృశ్యం. 5వ సంఖ్య చాలా విలువైనటువంటిది. 5వ సంఖ్యను గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కృప అన్నాడు. 5వ సంఖ్య ఒక పక్కన కృపకు సాదృశ్యం అయితే 5వ సంఖ్య మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి తీసుకొచ్చేటువంటి ఆ ధూప ద్రవ్యములు కానివ్వండి, మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేయనా? నువ్వు అర్పించే అర్పణ దేవుని దృష్టికి చాలా విలువైనటువంటిది. జాగ్రత్తగా వినండి, చాలా విలువైనటువంటిది. ఒక రోజున యేసు ప్రభుల వారు దేవాలయం సమీపంలో తిరుగుతున్నప్పుడు ఆనాడు వచ్చి పన్ను కట్టాలి అనేటువంటి ఒక అంశం వచ్చింది. ఆ అంశం వచ్చినప్పుడు చేపలో నుండి ఒక నాణెమును దేవుడు పేతురు ద్వారా తీయించాడు. ఈ నాణెమును తీసిన తర్వాత ప్రభువా అని కొంతమంది ప్రశ్నలు అడిగారు. పన్ను మేము ఎవరికి చెల్లించాలి, పన్ను మేము ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు దాని మీద జాగ్రత్తగా వినండి, ఆ నాణెము మీద ఒక రూపము, దీని మీద ఎవరి రూపం ఉందంటే అయ్యా కైసరు రూపం ఉంది. అయితే కైసరుది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అంశంని కైసరు రూపం ఉన్నటువంటి ఆ నాణ్యాన్నట కైసరుకు పన్ను రూపంలో చెల్లించాలట, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడట. అంటే అర్థం ఏంటి? దేవుని రూపం ఎక్కడుంది? మానవ జీవితం మీద ఉంది. దేవుని రూపం ఎవరిలో ఉంది? మానవుడిలో ఉంది. కైసరు రూపము నాణెము మీద ఉంది, దేవుని స్వరూప్యము మన మీద ఉంది. కాబట్టి కైసరుది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితాన్ని, లోకములో అన్నిటికంటే విలువైనటువంటి ఈ మానవ జీవితాన్ని దేవునికి మనం సమర్పించాలి. ఈ 5 దేనికి సాదృశ్యం అంటే మానవ జీవితానికి సాదృశ్యం. అందుకనే ఇక్కడ విలువైనటువంటి ధూప ద్రవ్యములను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో తెలుసా? దేవుని మందిరములో ధూప వేదిక మీద సమర్పించి దాని ద్వారా ఇంపైన సువాసన, నీ జీవితం ద్వారా దేవునికి ఇంపైన సువాసన, నీ సమర్పణ ద్వారా దేవునికి ఇంపైన సువాసన, నీ త్యాగము ద్వారా దేవునికి ఇంపైన సువాసన రావాలి 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 కదా. ప్రార్థన బలిపీఠం అని పిలువబడింది. రెండవది కాపాడే బలిపీఠం అని పిలువబడుతుంది. మూడవది తాళపు చెవి బలిపీఠం అని పిలువబడుతుంది. 4వది సమర్పణ బలిపీఠం అని పిలువబడుతుంది. మన జీవితాన్ని సమర్పించాలి. దేవునికి అన్నిటికంటే విలువలో ఉన్నవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. 5వ విలువైన మాటను నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగించి వేస్తాను. ఆల్టర్ ఆఫ్ టెస్టిమోనీ, సాక్ష్యపు బలిపీఠంగా ఈ బలిపీఠం. ఎందుకు సాక్ష్యపు బలిపీఠంగా ఈ బలిపీఠాన్ని అంటున్నానంటే బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో 17వ అధ్యాయం, క్షమించండి ఇర్మియా గ్రంథంలో నుండి 17వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాట రాయబడింది. ఇర్మియా గ్రంథములో నుండి 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖించబడి ఉన్నది. మానవుని యొక్క పాపాలట ఇనుప వజ్రపు మొనతోటట ఇనుప గంటముతోటట వ్రాయబడి ఉన్నదట. ఇప్పుడు అంటాడు అది వారి హృదయములనేది పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. మానవుని యొక్క జీవిత సాక్ష్యం, మానవుని యొక్క జీవిత పాపములు, మానవుని యొక్క గొప్పతనం, మానవుని యొక్క జీవిత సాక్ష్యాలు ఎక్కడ చెక్కబడిందంటే తెలుసా? బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. బాబా ఈ మాటను చదువుతుంటే అద్భుతమా! ప్రార్థన చేస్తున్న నీవు, బలిపీఠంగా చేసుకొని ప్రార్థన చేస్తున్న నీవు, 4 పక్కల 4 కొమ్ములను దేవుడు ఎందుకు ఏర్పరిచాడో తెలుసా? కేవలం నేను కాపాడటం కోసం మాత్రమే కాదు, కేవలం నేను రక్షించడం కోసం మాత్రమే కాదు. దేవుడు ఏర్పరిచింది వాటి మీద నీ బ్రతుకును రాస్తున్నాడు, వాటి మీద నీ సాక్ష్యాన్ని రాస్తున్నాడు. లోకంలో మనుషులు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే త్రాగుబోతోడే చనిపోయినా, తిరుగుబోతోడే చనిపోయినా, పాపే చనిపోయినా,
ఆయన చనిపోయినాక ఒకవేళ రక్షణ లేకుండా మందిరానికి వస్తున్న వ్యక్తి, పాపంలో బ్రతుకుతూ చనిపోయిన మందిరానికి వస్తున్న వ్యక్తి అయితే ఒక చిన్న ఆదరణ కూటమి ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళి, అబ్బా ఈ వ్యక్తి ఎంత మంచోడు అండి, చాలా మంచోడండి, త్రాగుపోతాడైనా మంచోడని సాక్ష్యాలు చెప్తారు కదా. అక్కడ తిరుగుపోతాడైనా ఆదరణ కూటంలో ఈ చనిపోయిన వ్యక్తిని గురించి ఎవరైనా ఒక 2 మాటలు చెప్పండి అంటే, చాలా మంచోడండి, చాలా మంచోడు. నా దేవుడు అలాగున చెడ్డ వ్యక్తిని మంచి వ్యక్తి అని పలికే దేవుడు కాదు ఆయన. నా దేవుడు ఒక దినమున నీ బ్రతుకంతా బయటికి తీస్తాడట. నిన్ను గురించి ఆయన సాక్ష్యాన్ని తెలియచేస్తాడట. నీ బ్రతుకును గురించిన సాక్ష్యము ఆయన బలిపీఠాలుగా కొమ్ముల మీద రాసి భద్రపరిచి ఉంచుతున్నాడు. ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఉన్న కొమ్ముల మీద ఎవరి గురించి రాయబడిందో తెలుసా? నీ గురించి, నా గురించి రాయబడుతుంది. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో రాయబడుతుంది. నువ్వు ఎలాంటి వ్యక్తిగా వచ్చి నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావో తెలుస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి నోటును అదుపు చేసుకోకుండా, నీ పవిత్రతను కాపాడుకోకుండా, నీ జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధత లేకుండా, నీ బ్రతుకంతా లోకానుసారమైన జీవితాన్ని కలిగి జీవించి మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా ఎంత ప్రార్థన చేస్తున్నావో దేవుడు అన్ని చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు అయ్యా, నా కన్నీళ్లు నీ కవిలలో అని ప్రార్థన చేస్తావు కదా. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేసే నీవు, మందిరానికి వస్తున్న నీవు, నీ బ్రతుకంతా ఈ బలిపీఠపు కొమ్ముల మీద రాసి నేను అలాగా భద్రపరిచి ఉంచుతున్నాను, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎక్కడ రాయబడుతుంది నీ గురించి తెలుసా? బలిపీఠపు కొమ్ముల మీద రాయబడిందట. నువ్వు చేసే ప్రతి లోపం, నువ్వు చేసే ప్రతి పాపం, నువ్వు చేసే ప్రతి పాప కార్యము ఆయన బలిపీఠపు కొమ్ముల మీద భద్రపరిచున్నాడు. అందుకే ఈ బలిపీఠపు కొమ్ములను దేనితో పోల్చానో తెలుసా? నీ జీవిత సాక్ష్యం అంతా దాని మీద ఉంది. కాబట్టి సాక్ష్యపు బలిపీఠం ఇది, వ్యక్తిగత జీవితపు సాక్ష్యపు బలిపీఠం ఇది. దేవుని గురించి చెప్పే సాక్ష్యం కాదు, అద్భుతాల గురించి ఉండే సాక్ష్యం కాదు, నీ వ్యక్తిగత నీ బ్రతుకును గురించినటువంటి సాక్ష్యమే ఈ బలిపీఠపు కొమ్ముల మీద రాయబడి ఉంది. ఒకటి, ఈ బలిపీఠము ప్రార్థనా బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. రెండవది, ఈ బలిపీఠము కాపాడే బలిపీఠానికి సాదృశ్యంగా ఉంది. మూడవది, ఈ బలిపీఠము ఇది అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఒక తాలపు చెవి బలిపీఠంగా కనపడుతుంది. నాలుగవది, మన హృదయాలను సమర్పించుకొని ఇంపైన సువాసన అంటే ప్రభువుని సంతోష పెట్టడానికి సాదృశ్యంగా సమర్పణ బలిపీఠంగా కనపడుతుంది. ఐదవది విలువైనది ఏంటో తెలుసా? సాక్ష్యాల బలిపీఠంగా కనపడుతుంది. ఎవరి సాక్ష్యం తెలుసా? దేవుడు చేసిన అద్భుతాల సాక్ష్యం కాదు, నీ బ్రతుకు నా బ్రతుకును గురించిన సాక్ష్యము ఆ బలిపీఠాల మీద దేవుడు రాయించి ఉంచాడట. బలిపీఠాల మీద కొమ్ముల మీద రాయించి ఉంచాడట. ఈ ధూప వేదికను దేవుడు తుమ్మకరతో చేయించి బంగారముతో దేవుడు పొదిగించి దాని మీద ధూపద్రవ్యమునేసి ఇంపైన సువాసన దేవుడు తాను ఆ ధూపము చేత నింపబడాలి అని ఆశపడ్డాడు. ఈ రోజున అద్భుతమైన విషయాన్ని చెప్పన, పరిశుద్ధ స్థలము మన హృదయానికి సాదృశ్యమైతే నీ హృదయంలో ఏ బలిపీఠం ఉండాలి తెలుసా? ప్రార్థనా బలిపీఠం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి తెలుసా? కాపాడే దేవుని శక్తి ఒక బలిపీఠంగా కనపడాలి. నీ హృదయంలో ఏం కనపడాలో తెలుసా? ప్రార్థన ధూపము కనపడాలి. ప్రార్థన ధూపం ఒక అద్భుతమైన సాక్ష్యం గుర్తొస్తుంది. ఇది జ్ఞాపకం చేసి ముగించి వేస్తాను. ఒక రోజున మా ప్రాంతానికి రయాన్ అండ్ టీమ్, వేరే ప్రాంతం నుండి, వేరే దేశం నుంచి రయాన్ ఆయనతో పాటు ఒక టీం మా దగ్గరికి వచ్చింది. తన భార్య, తన కుమారుడు మలాఖీతో కలిపి వచ్చారు. అయితే వాళ్ళు వెళ్ళే ముందు ప్రార్థన చేశారు మా కోసం, మా కుటుంబం కోసం. వెళ్ళేటప్పుడు అయ్యా మీరు ప్రార్థన చేసి మా కుటుంబాన్ని దీవించి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళు ఆ స్త్రీ మమ్మీ చెయ్యి వీపు మీద చెయ్యి పెట్టి, ఒక చెయ్యి భుజం మీద పెట్టి, ఒక చెయ్యి వీపు మీద పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన భార్య వీపు మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తుండగా అలా చెయ్యి తీసేసింది. ఏంటిది చెయ్యి? ఏదో శబ్దాలు లోపల వస్తున్నాయని మరలా వీపు మీద చెయ్యి పెట్టి ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత ఆమె తెలియజేసిన మాట ఏం తెలుసా? అమ్మా, నీ హృదయములో దేవుడు మండుచున్న బలిపీఠాన్ని పెట్టాడు, రగులుతున్న బలిపీఠాన్ని పెట్టాడు అని చెప్పినప్పుడు మా అమ్మ చెప్పిన మాట ఏం తెలుసా? నేను ఏ పని చేసుకున్నా నా హృదయంలో బలిపీఠం మండుతూనే ఉంటుంది. కొన్నిసార్లు నన్ను పరధ్యానం అనొచ్చు, కొన్నిసార్లు నన్ను
కానీ నేను ఆలోచన చేస్తూ నా పనులు చేసుకుంటూ ఒక పక్కన లోపల నా జీవితంలో బలిపీఠం మండుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? నీ హృదయమే ఒక బలిపీఠంగా మార్చబడాలి. పరిశుద్ధ స్థలము ఒక బలిపీఠం, ఆవరణము ఒకదానికి పోలిక. పరిశుద్ధ స్థలం ఒక హృదయానికి సాదృశ్యమైతే నీ హృదయంలో ఈ ధూప వేదిక కనపడాలి, ప్రార్థన బలిపీఠం కనబడాలి. కాపాడే దేవుని శక్తి కొమ్ములు, 4 కొమ్ములు లాంటి 4 స్వభావాలు, దేవుని స్వారూప్యాలు అవి నీలో కనపడాలి. ఆ దేవుని శక్తి నీలో కనపడాలి. 4వ విలువైన 3వ విలువైనది ఆ తాళపు చెవి కనపడాలి. 5వది నీ హృదయంలో ఒక సమర్పణ కనపడాలి. సమర్పణ అంటే ఏంటో తెలుసా? మరణంనైనా ఎదుర్కొంటాం కానీ దేనికి కాంప్రమైజ్ కాము అనేటువంటిది సమర్పణ. సమర్పణ అంటే ఏంటో తెలుసా? చావనైనా చేస్తాను కానీ నా జీవితాన్ని లోకంలో కలుపుకోను అంటానికి సాదృశ్యమే సమర్పణ జీవితం. సమర్పణ కలిగిన బ్రతుకు మనలో కనపడాలి. 5వది సాక్ష్యం నీ జీవితంలో కనపడాలి. ఎప్పుడైతే ఈ 5 విషయాలు నీ జీవితంలో ఉంటాయో నీ బ్రతుకే ఒక ధూప వేదిక, నీ జీవితమే ఒక ధూప వేదిక, నీ కుటుంబమే ఒక ధూప వేదికగా మార్చబడుతుంది. అలాంటి ధూప వేదికగా నీ బ్రతుకు ఉందా? అలాంటి ధూప వేదికగా నీ జీవితం ఉందా? లేకపోతే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ధూప వేదిక ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ఆల్టర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఆల్టర్ ఆఫ్ కీ, ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, ఆల్టర్ ఆఫ్ టెస్టిమోనీ. ఈ 5 విషయాలకు సాదృశ్యంగా ఈ బలిపీఠం ఉంది. అలాంటి జీవితాలను కలిగి మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన నామములకు స్తుతులను చెల్లిస్తున్నా. ఇదిగో ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఉదాహరణలు చెప్పలేక, రెఫరెన్సులు తీసి చూపించలేక అలాగున తెలియచేస్తూ వెళ్ళాను నా ప్రభువా. ప్రార్థన బలిపీఠం, 2వది కాపాడే బలిపీఠం, 3వది తాళపు చెవి బలిపీఠం, 4వది విలువైనటువంటిది కదా ప్రభువా. 3వది తాళపు చెవి బలిపీఠం. ప్రార్థన అతి పరిశుద్ధ స్థలం కదా. స్టెఫెను భక్తుడు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చేతికి ఆత్మను అప్పగించిన ఆకాశము తెరవబడుట చూచాడు. మోకరించగానే ఆకాశము తెరవబడుట చూచాడు. ప్రార్థన బలిపీఠము, తాళపు చెవి బలిపీఠము, 4వది సమర్పణ బలిపీఠంగా, 5వది విలువైనటువంటిది నా ప్రభువా. ఇదిగో నువ్వు మాతో మాట్లాడావు. 5వది విలువైనటువంటిది నా ప్రభువా. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నా దేవా. విలువైనటువంటిది ఇదిగో సాక్ష్యపు బలిపీఠము నా ప్రభువా. ఈ 5 విషయాలతో కూడీకరించబడి, ఈ 5 విషయాలతో కలపబడినటువంటి ఒక ధూప వేదిక లాగా, ఈ 5 రకాల గుణాలు కలిగినటువంటి ఒక ధూప వేదికగా మేము నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి బిడ్డలంగా ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని అలాగే దీవించండి. ఒక ధూప వేదిక ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంత విలువైనదిగా ఉందో, ఈ సంఘములో మేము ఒక ధూప వేదికలుగా మార్చబడి ఈ లోకంలో మేమును అంత విలువైన వ్యక్తులంగా మార్చబడటకు సహాయం చేసి మమ్మలను, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున ధూప వేదికల గురించి విన్నారు కదా. మీరే ఒక ధూప వేదికగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అలాగే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రేపు ఉదయకాలము 9 గంటలకు, రేపు ఉదయకాలము 9 గంటలకు లైవ్ ఆరాధన జరుగుతుంది. ఈ సియోను ప్రార్థన